ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపైనే పడి ఉంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుండడంతో రాష్ట్ర రాజకీయాలలో పిఠాపురం పైన చర్చ ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారా లేదా అన్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా కొనసాగుతోంది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో స్పష్టమైన మెజారిటీతో విజయాన్ని సాధిస్తారని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, కూటమి నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గెలుపుపై తాజాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం రాజకీయాలకు వచ్చారు, రేపు ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు, పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో తప్పక గెలుస్తారు. జూన్ 4న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు చూసి ఆంధ్రప్రదేశ్ మొత్తం బెంబేలెత్తిపోతోంది అంటున్నారట రాహుల్ గాంధీ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే 2009లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఘోర పరాజయం పాలిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం కోసం టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన విషయం మనకందరికీ తెలిసిందే.